ఢిల్లీలో సీజేపీ ప్రతినిధులకు కేంద్ర మంత్రుల చర్చలు ఇవాళ కూడా జరగనున్నాయి. నిన్న జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయి. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై సీజేపీ వెనక్కి తగ్గడం లేదు. దీంతో 24 గంటల సమయం అడిగారు కేంద్ర మంత్రులు. ఈ మేరకు ఇవాళ తమ నిర్ణయం చెబుతామన్నారు. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పదన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రధాన్ రాజీనామాకు కేంద్రం తలవగ్గే పరిస్థితి లేదన్న వాదన కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతా ఉన్న నేపథ్యంలో బీజేపీతో చర్చించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గాని, అలాగే సిపిఎం సిపిఐ కింద ఉండే విద్యార్థి సంఘాలు గాని, యువజన సంఘాలు గాని, కాంగ్రెస్ పార్టీ కింద ఉండే యువజన సంఘాలు గాని మొత్తంగా కూడా రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ధర్నాలు, ర్యాలీలు చేస్తున్న నేపథ్యంలో కొంత మేరకు ప్రభుత్వం సిజేపీతో చర్చించాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వివాదం కొంత మేరకు ఆ చర్చల దాకా వచ్చిందని చెప్పుకోవాలా. ఇప్పటికే నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అలాగే జితేంద్ర సింగ్ ఇద్దరు కూడా ఆ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ప్రతినిధులతో ఢిల్లీలో చర్చలు జరిపిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా విద్యార్థులపై కేసులు ఎత్తివేయటం, నష్టపోయిన కుటుంబాలకి సహాయం చేయటం, ఈపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లపై చర్చలు కొనసాగుతున్న పరిస్థితి అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర ప్రతినిధులైన సరూదాస్, అశుతోష్లతో భేటీ అవుతా ఉన్నారు. ఈ భేటీలో వాళ్ళు ప్రధానంగా పెట్టిన డిమాండ్లు గురించి చర్చలు జరుపుతా ఉన్న పరిస్థితి అయితే ముఖ్యంగా. అయితే ఆందోళనకారులపై కేసులు వేయటం మరియు నష్టపోయిన విద్యార్థులు కుటుంబాలకు పరిహారం ఇవ్వటం అనేది కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తా ఉంది. ఈ రెండింటిపై సానుకూలమైన అంశాలు కేంద్రం తెలిపినట్టు తెలుస్తా ఉంది. అయితే బీజేపీ ప్రధాన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆ పట్టు అయితే బిగుస్తా ఉంది. అదే మాది ప్రథమ డిమాండ్ అని కూడా చెప్తా ఉంది. అయితే దానికి కూడా ఆ కేంద్ర ప్రభుత్వం కొన్నిటికి అంగీకరించినట్టు తెలుస్తుంది, కొన్నిటికి ఆ ససేమిరా అంటుందా లేక బీజేపీ చెప్పినట్టు వింటదా అనేది ప్రధానంగా చర్చకు వస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రతిపక్షాలు, విపక్షాలు, విద్యార్థి సంఘాలు, రైతులు ఆందోళన చేసిన క్రమంలో ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ఇంత మటుకు ఒక మంత్రిని రాజీనామా చేయి అన్న దాఖలాలు ఎప్పుడు గతంలో కనపడిన పరిస్థితి ఉంది. అదే ఆ గతంలో కాంగ్రెస్ పార్టీ గాని మిగతా పార్టీలు ఏమన్నా సరే కేంద్రంలో ఇంత నిరసన, ఇంత ఉద్యమం జరిగిన క్రమంలో ఖచ్చితంగా ఆ కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తీసుకురాగానే కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించిన పరిస్థితులు కోకొల్లలుగా ఉన్న నేపథ్యం. కానీ బీజేపీ అదే ఏదైతే ఇట్లాంటి ఉద్యమాలు వచ్చిన సమయంలో ఆ సంబంధిత శాఖ మంత్రిని రాజీనామా చేయి అనకపోవటం పట్ల అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మంత్రి రాజీనామా చేపిస్తదు అనే స్వరమే దేశవ్యాప్తంగా కూడా వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైతే రెండో దఫా చర్చలు కేంద్ర మంత్రులతో చర్చలు ఈ రోజు జరగనున్నాయి. వీటిల్లో పూర్తి స్థాయిలో ఒక అంగీకారానికి గాని లేకపోతే ఆ సిజేపీ డిమాండ్లను తోసిపుచ్చటం గాని ఈ రోజు చాలానున్నట్లు కూడా తెలుస్తా ఉంది పరిస్థితి. ముఖ్యంగా ఈ సిజేపీ చర్చలు మొత్తం కూడా ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామాపై ఆ డిమాండ్ పై పట్టు బిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 24 గంటల్లో తమ నిర్ణయం చెప్తామంటూ కూడా ఆ కేంద్ర ప్రభుత్వం తరఫున ఇరువురు మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలో సమగ్ర మార్పులు
ప్రక్షాళన చేసేందుకు కూడా సిద్ధమైన 47 మంది అధికారులు, కీలక అధికారులకైతే ఆ ఉద్వాసన పలికినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా నీట్ ప్రశ్న పత్రం లీక్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆ నేతృత్వంలోని ఉద్యమం రసదాయకంలో పడిందని చెప్పుకోవాలా. అలాగే కేంద్ర ప్రభుత్వం సిజేపీ చర్చలు శుక్రవారం అసంపూర్తిగా ముగిశాయి. ఏమీ దాల్చకుండానే శనివారాన్ని తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ విద్యా మంత్రి ధర్మాన ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా పీఠమూడి యొక్క చర్చలకి పీఠమూడి పడినట్టు తెలుస్తా ఉంది. అయితే మంత్రి రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ పట్టు. ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సుముఖత ఏమీ వ్యక్తం చేయకపోవడంతో సిజేపీ కమిటీ సభ్యులు కొంతమేరకు నిరాశతో వెనుదిరిగారు. అయితే కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో 24 గంటల సమయం కావాలని మరలా శనివారం మధ్యాహ్నం కూర్చుందామని, ఆ లోపు తమకు ఏ విషయం చెప్తామని చెప్పడంతో కొంతమేరకు మంత్రిని రాజీనామా చేపిస్తారా అన్న ప్రశ్నగానే ఆనందంగానే బీజేపీకి మిగిలిన పరిస్థితి అయితే ఉంది. విషయం చెప్తానంటూ వాయిదా వేయడంతో కొంతమేరకు క్వశ్చన్ మార్క్ పడిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ మేరకు ప్రభుత్వం మాత్రం లీకేజీల నివారణపై చర్యలైతే వేగవంతం చేసింది. కొత్త ముసాయిదా బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటం, పరీక్షల నిర్వహణ సంస్థ ఏదైతే ఎన్టీఏలో 47 మంది కీలక అధికారులని తీసివేయటం, వాళ్ళకి ఉద్వాసన పరగటం, మరింత కట్టుదిట్టం చేసే దిశగా మరొక 10 సిఆర్పిఎఫ్ బలగాలని వాయు మార్గంలో హుటాహుటిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ తీసుకురావటం, ఈ యొక్క తాజా పరిణామాలు చూస్తుంటే ఉద్యమం తీవ్రతరం అవుతుందా అన్న ప్రశ్నలు కూడా ఉత్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. కేంద్రం కూడా ఈ ఉద్యమాన్ని ఆ కేంద్రం దగ్గర సమాచారం కూడా వచ్చిన పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు పరీక్షల అవకతవకల్ని నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొవ్వొత్తుల ర్యాలీలు, ధర్నాలు చేయమని కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎం, సిపిఐ పార్టీలు పిలుపునిచ్చాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ స్కూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్ మొత్తాన్ని బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో చాలా రాష్ట్రాలలో ఈ యొక్క స్కూళ్ళకి సెలవు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీ నిరసనకారులపై తమ సిబ్బంది పెల్లెట్ గన్నులతో కాల్పులు జరిపారని ఆందోళనకారులపై తీవ్ర బలప్రయోగానికి దిగారని వస్తున్న ఆరోపణలపై కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ RAF విచారణ అయితే అంతర్గతంగా ప్రారంభించినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా 2 గంటల పాటు జరిగిన ఈ యొక్క చర్చల్లో పేపర్ లీక్ బాధ్యత ఉంచుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన ప్రధాన్ రాజీనామా చేయాలన్నది ప్రధానమైన డిమాండ్ గా మోదీ సర్కార్కు శుక్రవారం సిజేపీ తెలిపిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఢిల్లీలోని విఠల్ భాయ్ పటేల్ హౌస్ లో 2 గంటల పాటు యొక్క సమావేశమై చర్చలు జరిపిన పరిస్థితి ఉంది. 2 గంటలలో కూడా తమ డిమాండ్లు లేఖని ప్రభుత్వానికి అందజేశారు. వాటికి త్వరగా అంగీకరించాలని, లేకపోతే తమ ఉద్యమం మరింత పెద్దదై దేశమంతా విస్తరిస్తుందని అందులో పేర్కొన్న పరిస్థితి అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ అయితే వినిపించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీ డిమాండ్లపై అంతర్గతంగా చర్చించుకొని స్పందన తెలియజేసేందుకు మంత్రులు 24 గంటలు సమయం కోరినట్టు తెలుస్తా ఉంది. అయితే భేటీ వివరాలని జేపీ ప్రతినిధులు విడివిడిగా విలేకరులకు తెలియజేశారు. ముఖ్యంగా సిజేపీ సర్కారు మధ్య 3వ అధికారిక భేటీ ఈ నెల 23వ అధికారిక భేటీ ఈ రోజు జరగనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే ఈ నెల 22న జేపీ నడ్డాతో జేపీ నివాసంలోనే సిజేపీ ప్రతినిధులు 2 సార్లు సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సిజేపీ చేసే డిమాండ్లు ఏమిటి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రాజీనామా చేయాలనేది వాళ్ళు ప్రప్రథమంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయంలో చర్చకి తావులేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ నెల 20న చెల్లో పార్లమెంట్ ఆందోళనలో
గాయపడ్డ విద్యార్థులకు ప్రభుత్వం అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ RAF చీఫ్ ఢిల్లీ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇరువురు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకి బహిరంగంగా ఆ క్షమాపణ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే మే 3 నాటి నీట్ పరీక్షల రద్దుతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్క విద్యార్థికి ₹1 చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదు చేసిన FIRలను తక్షణమే ఉపహరించుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. చివరగా పరీక్షల సంస్కరణపై అందించిన 5 పాయింట్ డిమాండ్ కు చార్టెడ్ కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విద్యార్థుల వైపు ఆలోచించాలని కూడా చూపిన పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు గాని నిరసనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేతకు సంబంధించిన విషయాల్లో గాని సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే వాళ్ళ CJP ప్రధాన డిమాండ్ కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మాన ప్రధాన్ రాజీనామా చేయాలని, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని. అయితే ఈ యొక్క కేంద్ర మంత్రి ధర్మాన ప్రసాద్ గాని ప్రభుత్వం క్షమాపణ చెప్పడం వంటి అంశాలపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఆ యొక్క పాయింట్లు వచ్చినప్పుడు పక్కకు తోసిపుచ్చినట్లు కూడా తెలుస్తా. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.